సోలార్ పవర్ జనరేషన్ కోసం అని చెప్పి ప్రభుత్వం కేటాయించింది. అయితే పలువురాలపల్లెకు సంబంధించినటువంటి దళితులకు ఇదివరకే 2007 అసైన్మెంటు కమిటీ ద్వారా భూ పంపిణీ ద్వారా 103 మందికి పట్టాలు కూడా పంపిణీ చేసింది గవర్నమెంట్. అయితే వాళ్ళకు భూములు చూపించడంలో కావచ్చు, లేకపోతే పాస్బుక్లు పంపిణీ చేయడంలో కావచ్చు, ఇవన్నీ చేయకుంటే వాళ్ళు మేము అసైన్మెంట్ కమిటీ ఆమోదమైంది కదా, ఈరోజు కాకపోతే రేపైనా మాకు పట్టాలు వస్తాయన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలోనే ఇవాళ గవర్నమెంట్ చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల 103 ఫ్యామిలీస్ భూమికి దూరమయ్యేటువంటి ప్రమాదంలో పడిపోయింది. ప్రభుత్వమేమో ఎన్నికలప్పుడు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాము, ఇంటి స్థలం ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము, పెన్షన్ ఇస్తాము, గ్రామీణ నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేస్తాము, ఆర్థికంగా వాళ్ళకు చేయూతను అందిస్తాము, దళితుల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేస్తామని చెప్పి చెప్పడం తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ వాళ్ళు ఎక్కడన్నా చూడు, జిల్లాలో ఎక్కడైనా సరే అదనంగా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 1 ఎకరా భూమి దళితులకు ఇచ్చినటువంటి దాఖలాలే లేకపోగా దళితుల చేతుల్లో ఉన్నటువంటి దళితులకు చట్టబద్ధంగా కేటాయించినటువంటి భూములపైన టార్గెట్ చేసుకొని ఇవాళ వ్యాపారానికి బరి తెగించేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. ఎక్కడైనా ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నటువంటి అసైన్మెంట్ కానీ లేకపోతే డీకేటీ భూములు కానీ ఉంటే వాళ్లకు ప్రతి సంవత్సరము గుత్త చెల్లించి ఆ లీజు అగ్రిమెంట్ ప్రాతిపదికన సోలారు లేకపోతే ఇతర ప్రయోజనాల కోసం సేకరించేటువంటి పరిస్థితి ఉంటే, కానీ దళితుల విషయంకి వచ్చేటప్పటికీ ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి హెచ్చరిక లేకుండా, ఎలాంటి పరిహారం లేకుండా, ఎలాంటి సహాయం లేకుండానే అడ్డగోలుగా భూములు తీసుకోవడం అనేటువంటి చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఒకవైపేమో మైదుకూరు ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు పేదల కోసం, అర్హులైనటువంటి పేదల కోసం నేను కృషి చేస్తున్నానని చెప్పి ఒకవైపు చెప్తా ఉంది. ఇంకోవైపు పేదలకు ఇచ్చినటువంటి భూములను, దళితులకు ఇచ్చినటువంటి భూములను లాక్కోవడం అనేటువంటిది చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతాము. దీన్ని కలెక్టర్ దృష్టి కూడా తీసుకొని పోతాము, అవసరమైతే రెవెన్యూ మంత్రి దృష్టి కూడా తీసుకొని పోతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.